నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్ నందు సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని సౌత్ మోపూర్ గ్రామం మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దగ్గర ప్రారంభించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సౌజన్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రూరల్ నియోజకవర్గం ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ మోపూర్ గ్రామం ప్రజలు పాల్గొనడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సౌత్ మోపూర్ గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శివరెడ్డి గారు మూడోసారి గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనుల కింద రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ప్రత్యేకంగా కరెంటు ఎరువులకు సంబంధించి కానీ చంద్రన్న ఎరువులకు సంబంధించి దాదాపు 2,30 కోట్ల గ్రామంలో కేటాయించారు. ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తాం. శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడా కూడా గొడవలు లేకుండా, రక్షలు లేకుండా, ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోతే అందరినీ దాటి మీదకి తెచ్చి అభివృద్ధి పరంగా మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నాం. మీరు గమనిస్తే ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి శివరెడ్డి గారి గ్రామాల్లో ఎక్కడా కూడా నెల్లూరు రూరల్ మండలంలో ఒక గొడవ కూడా లేకుండా, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రశాంతంగా వాతావరణం ఉండేందుకు మా శాయశక్తిలో కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు దాదాపు 600 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఇప్పటికే 340 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయి. మిగతా పనులన్నీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. కొన్ని టెండర్లు పూర్తయినాయి. రాబో రోజుల్లో అవన్నీ కూడా పూర్తి చేసి దానికి పక్కా ప్రణాళిక వేసుకున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పార్టీ కూటమి నాయకులు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులని అందరినీ కూడా సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే ఒట్టేపాలెం కలిసి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో రోడ్లకు సంబంధించి కానీ, ట్రైన్లు కానీ, ఇరిగేషన్ కానీ కొన్ని చేయగలిగాం. రాబో రోజుల్లో తప్పకుండా మిగతా కూడా చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మా అజెండా. దాని విధంగానే పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.